ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిన్న పాలమూరులో మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మీరందరూ చూశారు. గోదావరి నల్లమల్ల సాగర్కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు లింకు పెట్టడం అంటే తెలంగాణ రాష్ట్రానికి ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించినటువంటి నదీ జలాలపై రాజీ పడడం. ఇంకా దాన్ని ఆయన గారు ఇదేదో ఎత్తుగడ అని చెప్పుకుంటున్నాడు. ఎత్తుగడ లేదు, మన్ను లేదు. నీ గురువు గారికి తొత్తుగా మారి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ద్రోహాన్ని తలబెడతా ఉన్నావు. రేవంత్ రెడ్డికి ఒక సమస్య ఉన్నది. ఆయనకు ఏదైనా నిజాలు చెప్పినప్పుడు ఆయన దగ్గర సమాధానం లేనప్పుడు తిట్ల దండకం అందుకుంటాడు, తిట్ల పురాణం అందుకుంటాడు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒక్కటే, సరే నువ్వు మమ్మల్ని తిడితే ఈ రాష్ట్రం కోసం భరిస్తాం, కానీ నిన్ను ప్రశ్నించడం మాత్రం ఆపం. కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మాకు రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ఒక ఉద్యమ పార్టీగా, రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఒకవేళ ఈ రాష్ట్రానికి దెబ్బ తగులుతుందంటే, రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటే ముందుండి పోరాడే పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అందుకే ఈ ప్రధానమైనటువంటి అంశంలో కూడా బీఆర్ఎస్ పార్టీగా, ఒక బాధ్యత కలిగిన ఉద్యమ పార్టీగా, రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా ఈ అంశాన్ని ఇవాళ ప్రజల ముందు పెడతా ఉన్నాం. ప్రభుత్వం మీద నిద్రలేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఈ కాంగ్రెస్ పాలకుల పుణ్యమాని కృష్ణానదిని బనకచెర్ల రూపంలో కృష్ణార్పణం చేసిండ్రు, తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. ఇప్పుడు గోదావరిని కూడా పూర్తిగా మళ్లించి తెలంగాణకి ద్రోహాన్ని తలపెడతా ఉన్నారు.